హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో రోజు రోజుకు కొన్ని కీలక అంశాలు బయటపడడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ పవిత్రాని A1గా చేర్చారు, అసలు దర్శన్ వెళ్ళి చంపలేదు డైరెక్ట్గా అని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు రావడం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్? ఇదొక క్లాసిక్ కేసు. అంటే దీనిలో నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఓకే. అట్లాగే అథారిటీ అంటే అధికారం, ఎవడైనా ఎందుకు కొట్టారు అంటే నేను కొట్టగలిగాను కాబట్టి కొట్టాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ కెన్ అని అంటే నేను కొట్టి కూడా తప్పించుకోగలను అనేవాళ్ళే మన సమాజంలో అదే ఉంటుంది. ఇక్కడ బాలకృష్ణ అందరికీ తెలుసు, అతను కాల్పులు జరపకుండా బుల్లెట్లు దాని అంతటా అది గన్లో నుంచి పోయి దూరేయా లేదు కదా. ఇతనో లేకపోతే ఇతను మనిషి ఎవరో ఒకరైతే కాల్చారు కదా, గన్లోకి వెళ్ళింది కదా, అది బాడీలోకి బుల్లెట్లు వెళ్ళినాయి కదా, సో అది హత్యాయత్నమే కదా. సో అటెంప్ట్ మర్డర్ కింద శిక్ష పడాలి కదా అతనికి. ఎందుకు పడలేదంటే వ్యవస్థని అతను మేనేజ్ చేసుకోగలిగాడు. ముఖ్యమంత్రులు అతనికి సపోర్ట్ చేశారు, న్యాయ వ్యవస్థ అతని వైపు ఉంది, మెడికల్ రిపోర్ట్లు అతని వైపు ఇచ్చారు. సో మొత్తంగా తన అధికారం, తన పలుకుబడిని ఉపయోగించుకొని బాలకృష్ణ ఎస్కేప్ కాగలిగాడు. సో ఇతను దర్శన్ కూడా అలా అవుతాడో లేదో తెలియదు. రెండు సిమిలర్ కేసులే. ఇది వేరే, అంటే నేను చెప్పేది క్రైమ్కి సంబంధించి. అది హత్యాయత్నం బాలకృష్ణ చేసింది, ఇది హత్య. కానీ మరి ఇప్పుడైతే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం, రేపు ఇంకొక 2 నెలలు 3 నెలలు 6 నెలల తర్వాత ఏం జరుగుతుందనేది మనకి ఈ కేసులో తెలియదు. సో ఈ దేశంలో ఏంటంటే అధికారం, పలుకుబడి, వ్యవస్థల మీద పట్టు ఉంటే క్రైమ్ చేసినోడు కూడా ఎస్కేప్ కాగలడు. ఎప్పుడో రేర్గా మాత్రమే వాళ్ళకి శిక్షలు పడుతుంటాయి. చాలాసార్లు జైలుకి వెళ్ళినా కూడా క్షమాభిక్షతో త్వరగా బయట వచ్చేసిన వాళ్ళు నేను చాలామందిని చూసా. హత్య కేసులు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ రమణారెడ్డి, ప్రొద్దుటూరు రమణారెడ్డి హత్య కేసులో ఆయనకి యావజ్జీవం పడితే కూడా ఎన్టీ రామారావు పోయి కాపాడాడు అతన్ని, త్వరగా క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారు. ఇలాగా ఈ మన వ్యవస్థలన్నీ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి, జైలు దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని అధికారము ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు, వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. అందుకనే జైళ్ళల్లో నీకు ఎక్కువ ఉండేది ఎవరంటే ట్రైబల్సు, ఎస్సీ ఎస్సీలు, బీసీలు, వీళ్ళు ఎక్కువ ఉంటారు. ట్రైబల్ పాపులేషన్ మన ఇండియాలో అరౌండ్ 8% ఉంటే జైళ్ళల్లో 20% పైన ట్రైబల్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు, నేను కూడా ఉన్నాను కదా, నా జైల్లో నేను ఉన్నప్పుడు కూడా 19 మంది యానాది వాళ్ళు ఉండేవాళ్ళు. 4 ఏళ్ళుగా వాళ్ళు అండర్ ట్రైలర్స్గా ఉండేవాళ్ళు. శిక్ష ప్రూవ్ కాలేదు వాళ్ళ మీద, వాళ్ళకి ఏం పనిష్మెంట్ రాలేదు. కానీ 4 ఏళ్ళుగా వాళ్ళు, నేను మళ్ళీ కూడా ఉంటారు, నేను వెళ్ళలేదు మళ్ళీ. సో అలాగా జైళ్ళల్లో ఉండేదంతా ఎవరంటే పేదలు. ఓవరాల్గా చెప్పాలంటే కులాల పరంగా తీసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ వీళ్ళు, బీసీలు, కొంత ముస్లింలు వీళ్ళు ఉంటారు. పేదలు ఎక్కువ ఉంటారు జైళ్ళల్లో. డబ్బున్నవాడే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటాడు. అలాగే ఈ దర్శన్ది కూడా ఎంతవరకు నిలబడుతుందో తెలియదు. కానీ ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఇక్కడ ఇంకొన్ని టేక్ అవేస్ మనం నేర్చుకునేవి కూడా ఈ కేసులో ఉన్నాయి. అవేందనేది మనం చూద్దాం. ఇది మళ్ళీ నేను ఒకసారి బ్రీఫ్గా చెప్పాలంటే, దర్శన్ అనే అతను ఒక ఛాలెంజింగ్ స్టార్. కన్నడలో అతనికి బిరుదు ఛాలెంజింగ్ స్టార్ అంటారు. అతను ఒక రకంగా మనకి పోల్చాలంటే పవన్ కళ్యాణ్తో పోల్చొచ్చు, అంత క్రేజ్ ఉంటుంది అతనికి. సో టాప్ హీరో. అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది దర్శన్కి. మన పోకిరి లాంటి సినిమాలు, తమిళ నుంచి సినిమాలు అతను రీమేక్ చేస్తుంటాడు. కాటేరా అనే ఆ మధ్య కూడా సినిమా రిలీజ్ అయింది తెలుగులో కూడా. సో అటువంటి దర్శన్కి ముందు నుంచి కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే, తను ఎప్పుడో 2003లో అట్లా పెళ్లి చేసుకున్నాడు విజయలక్ష్మి అని. వాళ్ళకి వినీష్ అని ఒక టీనేజ్ సన్ ఉన్నాడు. అయితే ఇతనికి పవిత్ర అనే ఇంకొక ఆమె, ఆ పవిత్రకి వేరే జయరామ్ అని అతనితో పెళ్ళయి విడిపోయింది. ఆమెకు ఒక పాప ఉంది, టీనేజ్ అమ్మాయి. సో ఆమెకు గత 10 ఏళ్ళుగా ఇతనికి గర్ల్ ఫ్రెండ్గా ఉంది. సో ఇది భార్యకు కూడా తెలుసు. ఆ మధ్య పవిత్ర తన కూతురు బర్త్డే అప్పుడు కేక్ కట్ చేసిన, ఇతను వెళ్ళి కేక్ కట్ చేసి డ్యాన్స్ వేశాడు. ఆ వీడియో పెట్టింది ఓపెన్గానే. దానికి ఈమె లీగల్ యాక్షన్ తీసుకుంటానని విజయలక్ష్మి గొడవ చేసింది. అది అప్పుడు ఇదైంది. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో, ఇతను అభిమాని ఒక అతని పేరు రేణుకా స్వామి. అతను చిత్రదుర్గలో అపోలో మందుల షాప్లో పనిచేస్తున్నాడు. అతను చాలా ఆర్డెంట్ ఫ్యాన్, అంటే చాలా గట్టి ఫ్యాన్ ఎవరికి, దర్శన్కి.
ఇతను ఫ్యాన్గా ఉన్నప్పుడు ఏమైందంటే చాలామంది ఫ్యాన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా వీళ్ళు ఓన్ చేసుకుంటారు, వీళ్ళు డిసైడ్ చేస్తుంటారు వాళ్ళు ఎలా ఉండాలి. మనం చాలాసార్లు చూసాం కృష్ణ ఫ్యాన్స్ కృష్ణ వాళ్ళ కూతురు మంజుల హీరోయిన్ అవుతానంటే ఒప్పుకోలేదు. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతామని పద్మాలయాలకు వచ్చి కిరోసిన్ పోసుకుని బెదిరించారు. దాంతో భయపడి కృష్ణ వద్దురాబాబు ఇది నేను జీవితాంతం గిల్ట్ మొయ్యాలి, నువ్వు వద్దమ్మా అని ఆ అమ్మాయిని అడుక్కొని ఆ అమ్మాయిని హీరోయిన్ కాకుండా చేయగలిగారు వాళ్ళు. అట్లా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి తోకే కుక్కను ఊపుతుంది అంటారు కదా, అలాగే ఫ్యాన్స్ తమ స్టార్స్ లైఫ్ని కంట్రోల్ చేస్తుంటారు. సో అలాగా ఈ ఫ్యాన్ కూడా సీరియస్గా తీసుకున్నాడు. తీసుకొని హీరో తప్పు అనుకోలే ఇతను. జనరల్గా ఇలాంటి విషయాల్లో అమ్మాయిలదే తప్పు అనుకుంటారు, ఈజీ కదా అమ్మాయిల్ని నిందించడం ఈజీ. నిజానికి హీరో బుద్ధి ఏమైంది, వాడి బుద్ధి ఏమైంది, భార్య ఉంది, మరి వాళ్ళకి విడాకులు లేదు, ఆల్రెడీ ఆ భార్య డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి కూడా ఇతన్ని 14 రోజులు జైలుకి పంపించింది. అయినా ఇతను ఫ్యాన్ ఏమో వీడు మేల్ కాబట్టి సహజంగానే పవిత్రత తప్పు అన్నట్టుగా ఆమె మీద పోరాటం మొదలుపెట్టాడు. ఆ పోరాటం ఏం చేశాడు, అశ్లీల మెసేజ్లు పెట్టడం, అది ఒకటేమో సోషల్ మీడియాలో పెట్టడం, రెండోది ఆమె నెంబర్ పట్టుకొని ఆమెకి రెగ్యులర్గా మెసేజ్లు కుమ్ముతున్నాడు బండబూతులు తిడుతూ. ఇది ఆమెకి డిస్టర్బ్ అయిపోయింది. సో ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వివరాల ప్రకారం పవిత్రాన్ని కూడా తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే ఆమె కొన్ని విషయాలు చెప్పింది. అదేంటంటే నాకు రోజు వాడు మెసేజ్లు పెడుతున్నాను, నా వల్ల కాలేదు, అయితే నేను దర్శన్కి చూపించొద్దని అనుకున్నాను, ఎందుకంటే చూపిస్తే అతను బిహేవియర్ నాకు తెలుసు, అతని కోపం, అందుకని ఏం చేస్తాడని నేను దర్శన్కి చెప్పకుండా మా ఇంట్లో పనిచేసే పవన్ అనే ఒక అబ్బాయికి మాత్రమే చూపించాను, ఏం చేద్దాం అది ఇది అని అడిగాను. పవన్ రేణుకాస్వామికి చెప్పాడు, ఒరే నువ్వు మెసేజ్ పెట్టకు, మేడం చాలా సీరియస్గా ఉందని. వాడు వినలేదు, పెడుతూనే ఉన్నాడు. దీంతో విధి లేక నేను దర్శన్కి చూపించాల్సి వచ్చింది మెసేజ్లు. నేను ఇట్లా హత్య చేస్తారని ఊహించలేదు. సరే దర్శన్ అతన్ని రేణుకాస్వామిని పట్టుకురమ్మని వీళ్ళకి చెప్పాడు. వాళ్ళు పట్టుకొచ్చి ఒక కార్ షెడ్లో పెట్టారని నాకు చెప్పారు. నేను వెళ్ళి వాడిని కొట్టి చెప్పుతో కొట్టి వచ్చేసాను. నా కోపాన్ని అలా తీర్చుకున్నాను. నేనేమనుకున్నా అంటే కొట్టి బెదిరించి పంపించేస్తారులే అనుకున్నాను. నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను కంప్లైంట్ ఇచ్చుండాలి, ప్రాపర్గా కంప్లైంట్ ఇచ్చుంటే పోలీసులు దాన్ని డీల్ చేసి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. నేను తప్పు చేశాను, నేను దర్శన్కి చూపించొద్దని అనుకున్నాను, కానీ ఇంకా నా వల్ల కాకుండా చూపించాను. సో నేను కొట్టేసి వచ్చేసాను, చెంపదెబ్బ కొట్టేసి వచ్చేసాను. తర్వాత ఇంకేం జరుగుతుందో నేను తెలియదు, నాకు ఇలా జరుగుతుందని మొత్తం నేను ఊహించలేదని ఆమె ఏడుస్తూనే ఉందంట. 24 hours ఏడుస్తూనే ఉంది. ఖచ్చితంగా ఆమె కూడా ఆవేశంలో తప్పు చేసిన ఆమె హర్ట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కోసారి మనకి ఎవరైనా మెసేజ్లు పెట్టినప్పుడు హర్ట్ అయినప్పుడు ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడైనా కూడా ఇందులో టేక్ అవే ఏంటంటే మనం కీలకమైన డిసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎమోషనల్గా రాంగ్ నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటాం. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ మనం ఎమోషనల్గా ఉండి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తున్నప్పుడు మనం మన ఫ్రెండ్స్ ఎవరితోనో డిస్కస్ చేయాలి. నేను ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నాను, నాకు తీవ్రమైన కోపం ఉంది, ఈ నిర్ణయం కరెక్టా, అతను పిలిచి కొట్టించాలనుకుంటున్నాను, ఇది కరెక్టా అని ఎవరైనా అడగాలి సేన్గా ఉన్న వాళ్ళని. అప్పుడు వాళ్ళు కొంత ఆబ్జెక్టివ్గా చూస్తారు. నువ్వు కొడతావు, రేపొద్దున అతనికి ఏమన్నా అవుతుంది, నీకు అనవసరం కదా, దాని బదులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని వాళ్ళు సలహాలు ఇస్తారు. సో అది చేయకుండా ఏమేం చేసింది, అది చేసింది. ఇప్పుడు ఆమె తప్పైనది. ఇప్పుడు దర్శన్ ఏం చేయాలి, దర్శన్ చెప్పాడు. దర్శన్ కూడా ఆమె గర్ల్ ఫ్రెండ్ కాబట్టి తమ గర్ల్ ఫ్రెండ్కి ఎవరైనా వేధిస్తున్నారంటే కోపం రావడం సహజం, మా హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా. కానీ అతను ఇల్లీగల్గా వెళ్ళాడు. దర్శన్ తన పవర్ ఉంది కాబట్టి తను ఒక ఫ్రెండ్ నవీన్ అనే ఒక రెస్టారెంట్ ఓనర్కి చెప్పాడు. నవీన్ తన సర్కిల్ ఉంది, నవీన్ ఫైనాన్సరు, అతను రెస్టారెంట్ ఓనరు, అతనికి ఒక సర్కిల్ ఉంది. అతను కొంతమందిని తన వాళ్ళని పెట్టి ఈ అబ్బాయిని ఎత్తుకొచ్చారు, తన కార్ షెడ్లో పెట్టుకున్నారు. వాడిని ఇంకా భయంకరంగా టార్చర్ చేశారు. ఈ దర్శన్ కూడా కనీసం దర్శన్ కొట్టి పంపించండి అని చెప్పాలి. ఇతనే వెళ్ళాడు. ఇతను వెళ్ళి ఇతను మామూలుగా ఎలా ఉంటాడు, దర్శన్ బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆ కుర్రాడేమో సన్నగా బక్కగా ఉన్నాడు. అలాంటి వాడిని టార్చర్ చేశారు. అతని మర్మాంగవేయాల మీద కూడా తన్నాడంట విపరీతంగా. ఫస్ట్ దానివల్లే చనిపోయాడని పోస్ట్ మార్టం వచ్చిందనేది పుకారు వచ్చింది. కానీ ఇప్పుడు సమగ్రంగా పోస్ట్ మార్టం వచ్చినాక తల మీద పెద్ద దెబ్బ తగిలింది, కానీ బ్లడ్ బయటికి రాలా, తల లోపల తగిలింది, దానివల్లే చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం చెప్పింది. ఇప్పటికీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి కూడా పంపించారు. ఇంకా అది కూడా వస్తే ఇంకొన్ని డీటెయిల్స్ తెలుస్తుంది. ఏదేమైనా అతను బాడీ మీద అంతా
మెదడు దెబ్బతినింది, చెస్ట్ మీద గాయాలు ఉన్నాయి, కాళ్ళ మీద ఉన్నాయి. అంటే విపరీతంగా టార్చర్ కూడా చేశారు వీళ్ళు. అంటే మామూలుగా ఇలాంటి బ్యాచ్ ఏం చేస్తారంటే మందు వేస్తారు, ఒక ప్రతి మనిషిలో ఒక శాడిస్ట్ కూడా ఉంటాడు, అది వీకర్ సెక్షన్ మీద ఆ శాడిజం తీర్చుకుంటుంటారు అలాగే. సో దీంట్లో ఓవరాల్గా గుణపాఠం ఏంటంటే, మనం టేక్ అవే ఏంటంటే, ఎప్పుడైనా నీకు ఒక ప్రాబ్లమ్ని ఎమోషనల్ డిసిషన్ తీసుకోవద్దు. రెండోది, నీకు బలం ఉంది, వాడు వీక్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని చేయొద్దు. అన్నిసార్లు బాలకృష్ణలాగా తప్పించుకోలేవు. ఒక్కోసారి నీకు యాంటీగా కూడా వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి అట్లా చేయకు. మూడోది ఏంటంటే, ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వు. క్రైమ్కి వెళ్ళకు, లీగల్గా ప్రొసీడ్ అవ్వు. ఇది నిజానికి ఆ అబ్బాయిని అర్థం చేసుకోండాలి. వాడు ఫ్యాన్ కాబట్టి వాడు చేసిన తప్పే, కానీ వాడు ఎందుకు చేశాడు? అవుట్ ఆఫ్ లవ్ వాడు చేశాడు. ఈ ఫ్యాన్ కుటుంబాన్ని కాపాడాలని వాడేదో భుజాన్ని వేసుకున్నాడు. సో అతనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి ఉండాలి. పోలీస్ స్టేషన్లు కానీ తీసుకెళ్ళి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఒరే నీ భార్య 5వ నెల గర్భిణి, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకెందుకు రా హీరోని ఫ్యామిలీని కాపాడే బాధ్యత, నీ లైఫ్ నువ్వు చూసుకోరా అని వాడికి కూడా బుద్ధి చెప్పు ఉండాలి, వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉండాలి. పోలీసులు కొంత 1-2 దెబ్బలేసి బెదిరించి వదిలేసి ఉంటారు. అది చేస్తుంటే అబ్బాయి కొంత ఇదైండేది. ఈమె కూడా ఫోన్ నెంబర్ మార్చేసి బ్లాక్ చేసేసి ఇవి కూడా ఈమె చర్యలు తీసుకుండాలి. ఇవి చేస్తుంటే కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అది చేయకుండా వీళ్ళు నాకు బలం ఉంది, నాకు పవర్ ఉంది, నేను ఏమన్నా చేస్తాననేది చేశాడు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ ఈ కేసులో ఆ పోలీస్ ఆఫీసర్ గిరీష్ నాయక్ అని సిఐ, అతను చాలా ధైర్యంగా చేశాడు. అతనికి రాష్ట్ర వ్యాప్తంగా హీరో పేరు వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ అతన్ని మార్చేసింది, బదిలీ చేసి వేరే చందన్ అనే ఒక ఆఫీసర్ని తీసుకొచ్చింది. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ దర్శన్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శ ఉంది. సో ఇది నిజంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తారా లేదనేది కూడా నాకైతే డౌటే. కొద్దిగా అనుభవిస్తారేమో, తర్వాత దీన్ని మెల్లగా మ్యానిపులేట్ చేసేస్తారు, దర్శన్ రోల్ లేదని చెప్పేస్తారు. సో ఎవరికో ఆ 2-3 ఎవరికో శిక్ష పడుతుంది. 14 మంది ఇప్పుడు అరెస్టు. దర్శనం ఈమెకు అరెస్ట్ అవుతారు, బెయిల్ వస్తుంది, కేసు నడుస్తూ ఉంటుంది. ఫైనల్గా కేసు ఏం జరగకపోవచ్చు. వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసుకోగలిగిన శక్తి వీళ్ళకి కూడా ఉంది. అది ఇమ్మీడియట్గా చేసుకోలేకపోయారు, కొంత మెల్లగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.